ఆంధ్రప్రదేశ్ అంతటా దాడులు దౌర్జన్యాలే. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. ఆర్థిక నేరాలు భారీగా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో పెరిగిన క్రైమ్ రేట్ గణాంకాలు ఆ మేరకు రాష్ట్ర డీజీపీ వెల్లడించిన పోలీసు శాఖ వార్షిక నివేదిక అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. చంద్రబాబు రెడ్ బుక్ పాలనలో రాష్ట్రం దాడులు దౌర్జన్యాలతో అట్టుడుకుతోంది. ప్రధానంగా భౌతిక దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 2025 సంవత్సరంలో శాంతి భద్రతల పరిస్థితిని వివరిస్తూ పోలీసు శాఖ వార్షిక నివేదికను సోమవారం డీజీపీ హరీష్ గుప్తాకు మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, పరిస్థితి అంతా బాగుందని చెప్పేందుకు గణాంకాలతో కనికట్టు చేసేందుకు ఆ నివేదికలో యత్నించారు. కానీ ఎంత దాచాలన్నా పోలీసు శాఖ వైఫల్యం మాత్రం బట్టబయలైంది. 2024తో పోలిస్తే 2025లో రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలతో పాటు ఆర్థిక నేరాలు పెరిగాయని ఆ నివేదికే స్పష్టం చేసింది. టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో భయోత్పాతం సృష్టిస్తోంది. అధికార టీడీపీ కూటమి నాయకుల అరాచకాలకు పోలీసులు వత్తాసు పలుకుతుండటంతో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, సామాజిక ఉద్యమకారులే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు చాలా వరకు కేసులు నమోదు చేయటం లేదు. అయినా సరే 2025లో దాడులు, దౌర్జన్యాల కేసుల సంఖ్య పెరగడం గమనార్హం. బాధితుల ఫిర్యాదులు అన్నింటిపైనా విచారణ చేసి కేసులు నమోదు చేసి ఉంటే రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితి మరింతగా వెల్లడయ్యేది. రాష్ట్ర వ్యాప్తంగా 2024లో దాడులు, దౌర్జన్యాల కేసులు 137 నమోదు కాగా 2025లో ఆ సంఖ్య 146కు పెరిగింది. భౌతిక దాడుల కేసులు 6.6% పెరిగినట్టు పోలీసు శాఖ నివేదిక వెల్లడించింది. ఇక రాజకీయ ప్రత్యర్థులు, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న వారిని అంతం చేయటమే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. 2024లో 1403 హత్యాయత్నం కేసులు నమోదు కాగా 2025లో హత్యాయత్నం కేసులు 1566కు పెరగటం గమనార్హం. హత్యాయత్నం కేసులు 11.6% పెరిగాయని నివేదిక పేర్కొంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఆర్థిక నేరాలు అమాంతంగా పెరిగాయి. అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు కొమ్ము కాయడమే పనిగా పెట్టుకున్న పోలీసు పెద్దలు రాష్ట్రంలో ఆర్థిక నేరాల అదుపుపై ఏమాత్రమూ శ్రద్ధ చూపించడం లేదు. 2024లో 7667 ఆర్థిక నేరాల కేసులు నమోదు కాగా 2025లో ఆ కేసుల సంఖ్య 8034కు పెరిగింది. రాష్ట్రంలో ఆర్థిక నేరాలు 4.78% పెరిగాయని పోలీసు శాఖ నివేదిక వెల్లడించింది. ఇక పగటిపూట దొంగతనాలు కూడా పెరిగాయి. 2024లో 824 కేసులు నమోదు కాగా 2025లో ఆ కేసుల సంఖ్య 836కు చేరింది.